Hi friends, I am Venkatnathan. Welcome to the great voice overs of తాతయ్య. అందరికీ అనువనువున ప్రతి క్షణం ఉపయోగపడే అద్భుతమైన టాపిక్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ లేకపోతే మానవుని మనుగడే లేదు, అందరికీ తెలుసు. ఇది పూర్తిగా నా యొక్క సొంత అనుభవంతో నా సంస్థలో నేను జనరల్ మేనేజర్గా వర్క్ చేశాను టెలికమ్యూనికేషన్లో. ఆ యొక్క అనుభవాలు మాత్రం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూనే అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అన్నప్పుడు మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సంభాషించడం, అది అర్థవంతంగా ఉండడం, అర్థం కావాలి. ద డైలాగ్ బిట్వీన్ టూ పర్సన్స్ ఈజ్ అండర్స్టాండబుల్, వెరీ ఈజీ, సింపుల్ లాంగ్వేజ్, అలా ఉండాలి. ఆ కమ్యూనికేషన్లో ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు చాలా చాలా అద్భుతం అండి. కమ్యూనికేషన్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో అద్భుతంగా షైన్ అవుతున్నారు. అవి మీ అందరికీ పరిచయమే ఉంటుంది, కానీ ఒకసారి చెప్పడం నా వంతు. వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏమి? మనం మాట్లాడే భాష పదాలతో జోడించి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడం. వారు చెప్పేటప్పుడు అది మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడే పదాలని మనము వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఈ వర్బల్ కమ్యూనికేషన్ జనరల్గా ప్రతి చోట మనం ఈవెన్ ఇంట్లో కూడా మాట్లాడేటప్పుడు భార్యతో కానీ, పిల్లలతో కానీ, బయట సమాజంలో ఫ్రెండ్స్తో కానీ, తోటి యొక్క పొరుగు వారితో కానీ అందరితో కూడా ఉండదు. కానీ ఎక్కడెక్కడ ఉపయోగము అన్నప్పుడు చాలా చాలా కీలకం. ఇప్పుడు ఒక క్యారియర్ మనం బాగా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే కానీ, ఒక ఇంటర్వ్యూలో ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేసుకోవాలంటే కానీ, ఒక ఏదైనా కస్టమర్ సర్వీస్ సెంటర్లో మనం అద్భుతంగా మాట్లాడాలంటే కానీ, మన యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి కానీ అన్ని చోట్ల కూడా కమ్యూనికేషన్ అనేది అవసరం అండి. యాక్టివ్ కమ్యూనికేషన్ అంటే చెప్పాం. దాంట్లో మనం జనరల్గా ఎలా ఉంటుంది మన వర్బల్ కమ్యూనికేషన్ అనేది? ఒక మేనేజర్ ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అది ఒక మీటింగ్ పెట్టుకొని నా టార్గెట్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలనుకోండి అన్నప్పుడు ఒక మీటింగ్ సమావేశం చేసుకొని దాంట్లో మొత్తం నేను ప్రాజెక్టు గురించి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో అవన్నీ కూడా మెయిల్ ద్వారానో లేకుంటే ఏదైనా కానీ కమ్యూనికేషన్ ద్వారానో లెటర్ల ద్వారానో పంపచ్చు. కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదండి. ఎప్పుడైతే మనం వాళ్ళని పిలుస్తామో ఒక కమ్యూనికేషన్ అంటే ఒక సమావేశపరిచి వాళ్ళనికి అద్భుతంగా మనము క్లియర్గా మనం సంబోధించి చక్కగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే అవన్నీ కూడా మనం ప్రాజెక్ట్ పోస్ట్పోన్ చేస్తున్నామా, దాన్ని క్లియర్గా చేస్తున్నామా, ఏ టార్గెట్లో చూస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరెవరికి ఎంత అలాట్ చేయాల్సి వస్తుంది, ఇలాగ క్లియర్గా మనం చేసుకున్నట్లయితే అందరికీ చక్కటి ఆ కాపీలు మళ్ళీ అందజేసినప్పుడు అవన్నీ కూడా పెట్టుకొని అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు. సెకండ్ వన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇక్కడ మనం పదాలతో సంభాషణలు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది వర్బల్ కమ్యూనికేషన్లో. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో అలా కాదండి. బాడీ లాంగ్వేజ్, మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఈ యొక్క ఐ కాంటాక్ట్స్ స్ట్రైట్గా ఉందా లేదా, మనం ఈ కంటెంట్కి అనుగుణంగా మనం మాట్లాడుతున్నామా లేదా, మాడ్యులేషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చక్కగా ఈ యొక్క హ్యాండ్స్ అయితేనేమి, లెగ్స్ అయితేనేమి, బాడీ అయితేనేమి దానికి అనుగుణంగా కదులుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సెంటర్స్లో ఎవరైనా ఒక డీలింగ్ అసిస్టెంట్ లేకుంటే డీలింగ్ క్లర్క్ కూర్చోంటారు. ఒక క్లయింట్ వస్తాడు, క్లయింట్ మాట్లాడుతున్నప్పుడు తన యొక్క బాధని చెప్పుకుంటున్నప్పుడు అవన్నీ కూడా ఇలాగా ఊపుతూ అని కానీ లేకుంటే ఐ కాంటాక్ట్తో కానీ ఒక నవ్వుతూ కానీ మరి ఎక్స్ప్రెషన్స్ బాగా ఉన్నట్లయితే వాళ్ళు చాలా చక్కగా అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ప్లెజెంట్గా విన్నారు, చక్కగా విన్నారు, పరిష్కారం నాకు వస్తుంది అని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది.
విజువల్ కమ్యూనికేషన్, మనం అలాంటి మీటింగ్స్లో మనం ఒక పిక్చరైజ్డ్గా కూడా మనం చూపించవచ్చు. చూపించినప్పుడు అవన్నీ కూడా వాళ్ళకు చాలా అద్భుతంగా మైండ్లో ఉండిపోయి చక్కగా అవన్నీ రిప్లైలన్నీ తయారు చేసుకొని వాళ్ళ టార్గెట్స్ కంప్లీట్ చేసి మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. రిటర్న్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా లేనప్పుడు మనం కంపల్సరీ మన ఈమెయిల్లో అయితేనేమి, మనం రిటర్న్గా అయితేనేమి వాళ్ళకి పంపడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు రిటర్న్గా ఉంటుంది కాబట్టి ప్రతికి 1-2 సార్లు 10 సార్లు చూసుకొని చక్కగా ఆ టార్గెట్స్ కంప్లీట్ చేసుకొని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగే కాకుండా ఇక యాక్టివ్ లిజనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏమి? చక్కగా చురుగ్గా పాల్గొనడం. ఎలాగా? ఎదుటి వ్యక్తి మాట్లాడేది చక్కగా వినడం, చక్కగా అర్థం చేసుకోవడం, చక్కగా సమాధానం ఇవ్వడం. వారికి తగినట్లు మనం ఎప్పుడైతే సమాధానం ఇస్తామో వాళ్ళు ఆ సమాధానం పరిష్కరించే దిశగా వెళ్తున్నప్పుడు చాలా తృప్తి చెంది వెళ్ళడం జరుగుతుంది. సంఘర్షణ సొల్యూషన్స్ అండి. ఎప్పుడైనా కానీ ఒక సంఘర్షణ అనేది ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ జరిగినప్పుడు వాటిని ఆ మేనేజరు ఆ కన్సర్న్డ్ అథారిటీని పిలిచి ఇద్దరిని వాళ్ళ యొక్క వాదాలు ప్రతివాదాలు విని దానికి అనుగుణంగా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే చాలా సంతృప్తి పడతారు. దానికి అవసరమైతే ఒక చిన్న అప్రిషియేట్ చేసి వాళ్ళని చక్కగా ఏదైనా వాళ్ళకు పరిష్కార మార్గాలు చూపించి వాళ్ళకు పారితోషికం కూడా ఇచ్చినట్లయితే మరీ చక్కగా ఆనందంగా వెళ్తారు. అలా కూడా మనము ఎన్నో విషయాలు సాల్వ్ చేసుకోవచ్చండి. అంతేకాదు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు స్నేహపూర్వకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి. అప్పుడు ఆ సంబంధాలు అనేది అద్భుతంగా దృఢంగా ఉంటాయి, చాలా చక్కగా సహాయపడతాయి. ప్రోడక్ట్స్ బాగా ఎక్కువగా వస్తుంది అంటే అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మనం ఎప్పుడైతే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తామో వాళ్ళల్లో ఒక నమ్మకం అనేది కలుగుతుంది. నమ్మకం అనేది ఎప్పుడైతే ఆఫీసర్కు ఆ తరహా ఉద్యోగులకు కానీ లేకుంటే ఒకరికొకరు బాండేజ్ కానీ టీం బిల్డింగ్ అప్పుడు కానీ ఏర్పడుతుందో అప్పుడు ఒకరి వరకు కూడా ఎంగోర్ చేసి లేకుంటే వాళ్ళు లేని టైంలో కూడా వీళ్ళు ఆ యొక్క డ్యూటీని ఎక్కడ కూడా ఏమాత్రం అబ్జెన్సీ లేకోకుండా ఆ యొక్క వర్క్ను కూడా కంప్లీట్ చేసి మొత్తం వర్క్ని అవుట్పుట్ చాలా అద్భుతంగా మెరుగుదల వచ్చేటట్లు కూడా చూస్తారు. అప్పుడు మనకు ఎక్కడైనా మెరుగైన సంబంధాలతో మనం అవుట్పుట్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగా ఎప్పుడైతే అదే కాకుండా నమ్మకం అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు సపోజ్ వాళ్ళు రాలేదనుకోండి షేరింగ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరిగింది, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ కావాలి మనం షేర్ చేయొచ్చు. అది లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక ప్రాజెక్టు జరిగింది, అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. లేదన్నా కానీ ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అనే దానికి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ తీసుకుంటామో సలహాలు తీసుకుంటామో వాళ్ళ సలహాల ప్రకారం వాళ్ళ గైడెన్స్ ప్రకారం మనం వెళ్ళినట్లయితే అద్భుతంగా మనకు రిజల్ట్స్ అనేది చాలా చక్కగా వస్తాయి. దాని ద్వారా మనకు ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ యొక్క మెరుగు పడ్డం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. రిలేషన్స్ బాగుంటాయి కాబట్టి మనకు ఎప్పుడూ కూడా విజయమే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా అపజయం అనేది ఉండదండి. కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఈనాడు సర్వైవల్ అనేది చాలా కష్టము. కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ డెవలప్ చేసుకోవాల్సిందా మరొకసారి కోరుకుంటూ సమాప్తి. థ్యాంక్ యూ.